ఈరోజు మనము కాల్ అంటే టెన్సెస్ గురించి నేర్చుకుందాము. చాలామంది అడుగుతున్నారు టెన్సెస్. అదేవిధంగా చాలామందికి డౌట్స్ కూడా ఈ టెన్సెస్లోనే ఉంటాయి. సో ఈరోజు మనము అన్ని టెన్సెస్ గురించి నేర్చుకుందాము. ముఖ్యంగా ఇంగ్లీష్లో అయితే 3 టెన్సెస్ ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అదేవిధంగా హిందీలో కూడా 3 ఉన్నాయి: వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్. మళ్ళీ ఇంకొక దాంట్లో 4 ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్లో కూడా సేమ్: పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఫ్యూచర్లో కూడా అలా 4 ఉంటాయి. అయితే వీటి పేర్లు నేను ఇక్కడ రాశాను. సింపుల్ అంటే సామాన్య వర్తమాన్ కాల్, అపూర్ణ వర్తమాన్ కాల్, పూర్ణ వర్తమాన్ కాల్ और సంభవిత వర్తమాన్ కాల్. సేమ్ అన్నిటి కూడా మళ్ళీ అదే విధంగా వర్తిస్తాయి. అయితే ఇవన్నీ అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క దాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే. రామ్ కితాబ్ పడతా హై. మనం ఒక పడినా అనే క్రియ తీసుకున్నాము. ఆ క్రియ ద్వారా ఈ సెంటెన్సెస్ మొత్తం చేశాను. చూడండి, ఇక్కడ పడినా, పడతా, పడినా నుండి వచ్చిందే పడతా. పడినా అంటే చదవడం, పడతా అంటే చదువుతారు. రామ్ కితాబ్ పడతా హై. రామ్ ప్రతిరోజు పుస్తకము చదువుతాడు అంటే ఇది ఒక అలవాటు. సామాన్య వర్తమాన్ కాల్ లేదా ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? రోజు చేసే పనులు. అయితే రామ్ ఏం చేస్తున్నాడు? రోజు పుస్తకము చదువుతాడు. అతని అలవాటు. సో ఇక్కడ మనం రామ్ కితాబ్ పడతా హై. రామ్ ప్రతిరోజు పుస్తకము చదువుతాడు. ఇదొకటి. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ అంటే అపూర్ణ, పని మొదలైంది కాకపోతే పూర్తి కాలేదు, జరుగుతూ ఉంది, దాన్ని అంటారు కంటిన్యూస్. రామ్ కితాబ్ పढ़ रहा है. రామ్ కితాబ్ పढ़ रहा है. రాము పుస్తకము చదువుతున్నాడు. చదవడం అనేది ఏం జరుగుతుంది? పని జరుగుతూ ఉంది. పుస్తకం చదవడం అనే పని జరుగుతూ ఉంది. అందుకే ఇది కంటిన్యూస్. అంటే అపూర్ణ, పూర్ణ అంటే పూర్తి, అపూర్ణ అంటే పూర్తి కానీ ఇంకా జరుగుతూ ఉన్న పని అని అర్థం. అదేవిధంగా పర్ఫెక్ట్, పూర్ణ అంటే ఇక్కడ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే వర్తమాన్ కాల్ మే పూర్ణ కాల్. రామ్ కితాబ్ పढ़ चुका है. రామ్ ఏం చేశాడు? రామ్ పుస్తకము చదివేశాడు. ఇక్కడ చదివేశాడు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది. పర్ఫెక్ట్ అయిపోయింది అంటే కంప్లీట్ అయింది ఇక్కడ. సో రామ్ పుస్తకం చదివేశాడు. పుస్తకం ఏం చదివేశాడు ఆల్రెడీ. ఇక్కడ చదువుతున్నాడు, ఇక్కడ చదివేశాడు. ఇక్కడ చదివే అలవాటు ఉంది. చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. రోజు చదువుతాడు కాబట్టి అలవాటు. ఇక్కడ చదువుతున్నాడు, ఇక్కడ మాత్రం చదివేశాడు. కంటిన్యూస్లో చదువుతున్నాడు, పర్ఫెక్ట్లో చదివేశాడు. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్. రామ్ కితాబ్ పడతా హోగా. రాము పుస్తకము చదువుతూ ఉండవచ్చు. సంభవత అంటే ఏంటిది? ఇక్కడ ఇది ఈ పని జరుగుతూ ఉండవచ్చు, ఖచ్చితంగా తెలియదు. రామ్ పుస్తకం అయితే ఉంది కానీ చదువుతున్నాడా అంటే ఏమో, చదువుతూ ఉండవచ్చు. మేబీ అని అంటే ఉండవచ్చు. ఇది ఈ విధంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్. స్టార్ట్ అయింది కాకపోతే అతను చదువుతాడేమో, ఇతనికి మాత్రం తెలియదు. అది సంభవత, కావచ్చు కాకపోవచ్చు అనే దాంట్లో సందిగ్ధత ఉంది. ఇది ఈ విధంగా మనకు ప్రజెంట్ కంటిన్యూస్ అయిపోయింది. అదేవిధంగా పాస్ట్ టెన్స్. పాస్ట్ అంటేనే గడిచిపోయిన కాలము. రామ్ని కితాబ్ పడి. రామ్ ఏం చేశాడు? రాము పుస్తకము చదివాడు. రామ్ పుస్తకము చదివాడు. చదవడం అనేది అయిపోయింది ఇక్కడ. రెండవది రామ్ కితాబ్ పढ़ रहा था. రాము పుస్తకము చదువుతుండేను. ఇప్పుడు అతను చూసినప్పుడు లేదా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చూసినప్పుడు రామ్ ఏం చేస్తున్నాడు? అప్పుడు పుస్తకము చదువుతుండేను. అది కంప్లీట్ అయిందా లేదా తెలియదు, కాకపోతే కంటిన్యూస్ ఉంది. అతను చూసినప్పుడు పాస్ట్లో నిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనొచ్చు: నేను నిన్న రామ్ని చూసినప్పుడు, కలవడానికి వెళ్ళినప్పుడు అతను పుస్తకము చదువుతుండేను. అంటే నిన్న కదా చూసింది,
పాస్ట్లో కదా, భూతకాలంలో చూశాను కాబట్టి అతను చదువుతూనే ఉన్నాడు ఇప్పటివరకు అంటే లేదు, చదువుతూ ఉండేను, నేను చూసినప్పుడు చదువుతున్నాడు. ఆ తర్వాత కంప్లీట్ అయిందా లేదా నాకు తెలియదు, కాకపోతే ఆ పని జరుగుతూ ఉండేను. ఎప్పుడు? పాస్ట్లో, నిన్న. రామ్ పుస్తకము చదువుతుండేను, నేను చూసినప్పుడు నిన్న రామ్ పుస్తకము చదువుతుండేను. అంటే ఇక్కడ కూడా కంటిన్యూస్, పాస్ట్ టెన్స్ చదువుతున్నాం కాబట్టి పాస్ట్లో కంటిన్యూస్ ఇది. తర్వాత రామ్నే కితాబ్ పళ్ళి థీ, రామ్ పుస్తకము నువ్వు చదివేశాడు. ఎప్పుడు? నేను ఎప్పుడైతే చూశానో అతను అప్పుడు ఆ పుస్తకాన్ని చదివేశాడు. ఎప్పుడైనా పాస్ట్లో చూడొచ్చు నేను. నిన్న, మొన్న, 1 year బ్యాక్ ఎప్పుడో రామ్ నేను కలిసినప్పుడు అతను ఏం చేశాడు? ఆ పుస్తకాన్ని చదివేసి ఉంచాడు. కాబట్టి ఆ పుస్తకం చదవడం కంప్లీట్ అయింది. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్. ఎక్కడ పర్ఫెక్ట్? పాస్ట్లో పర్ఫెక్ట్. అంటే రామ్ అనే ఆ అబ్బాయి ఆ పుస్తకాన్ని పాస్ట్లోనే చదివేశాడు, గతంలోనే చదివాడు. కాబట్టి ఇది కంప్లీట్ అయింది. అందుకే పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాము. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో పూర్తయిన పని ఇది. చూడండి ఇక్కడ మరి రామ్ కితాబ్ పఢ్ చుకా హై అంటే ఇది ప్రజెంట్లో పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది? ఇప్పుడిప్పుడే జరిగిపోయింది. రామ్ పుస్తకం చదివేశాడు. రామ్ ఏం చేశాడు? పుస్తకం చదివేశాడు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే జరిగిన దాన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే దేంట్లో పర్ఫెక్ట్? ప్రజెంట్లో పర్ఫెక్ట్. చదివేశాడు జస్ట్ కొంచెం ముందు, కానీ పాస్ట్లో వచ్చేసరికి మాత్రం అది ఎప్పుడో గతంలో చేశాడు పూర్తిగా. కాబట్టి ఇక్కడ ది పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. తర్వాత పాస్ట్లోనే పర్ఫెక్ట్ కంటిన్యూస్. రామ్నే కితాబ్ పడి హోగి, రామ్ పుస్తకము చదివి ఉండవచ్చు. చూడండి, ఉండవచ్చు, ఇతనికి తెలియదు, మేబీ చదివాడా లేదా, చదివి ఉండవచ్చు అని అనుకోవడం మాత్రమే. ఈ విధంగా ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్లో సింపుల్ ఏంటి? రామ్నే కితాబ్ పడి, రామ్ కితాబ్ చదవడం అయిపోయింది. నే వచ్చింది కదా ఇక్కడ. ఈ నే ఎప్పుడైతే వస్తుందో అది అనుకోవాలి పాస్ట్, సింపుల్ పాస్ట్ అనుకోవడం. నే ఎక్కడైతే వస్తుందో సెంటెన్స్లో, ఇది మీకు బండ గుర్తు అంటాం చూడండి, అలాంటిది. రామ్నే కితాబ్ పడి, రామ్ కితాబ్ అంటే పుస్తకం చదివేశాడు. పుస్తకం అన్నా తర్వాత కితాబ్ అన్నా ఒకటే. సో రామ్నే కితాబ్ పడి, రామ్ ఏం చేశాడు? పుస్తకం చదివాడు కాబట్టి ఇది భూత్లో అయింది. తర్వాత ఫ్యూచర్ టెన్స్. రామ్ కితాబ్ పడేగా, చూడండి గా వచ్చింది చివరికి. గా అంటే ఫ్యూచర్ టెన్స్. గా. రామ్ కితాబ్ పడేగా, సీతా కితాబ్ పడేగి, మోహన్ కితాబ్ పడేగా, మై కితాబ్ పడూంగా, మై కితాబ్ పడూంగి. గా గి ఎప్పుడైతే చివరికి వస్తుందో అది ఫ్యూచర్, భవిష్యత్ కాలని అనుకోవాలి. అది ఇక్కడ సామాన్య భవిష్యత్ కాలం అంటే ఏంటి? రామ్ కితాబ్ పడేగా అంటే రామ్ పుస్తకం చదువుతాడు, ఇంకా చదవలేదు కాబట్టి, చదువుతూ కూడా లేడు, చదువుతాడు అంటున్నారు. కాబట్టి రామ్ కితాబ్ పడేగా. రామ్ కితాబ్ పఢ్ రహా హోగా, ఇక్కడ కూడా ఇతను కన్ఫామ్గా తెలియదు, కానీ రామ్ ఏం చేస్తుండవచ్చు? పుస్తకము చదువుతూ ఉండవచ్చు. ఎందుకంటే డైలీ చదివే టైం కాబట్టి ఇతను అనుకుంటున్నాడు ఈ టైంకి రామ్ పుస్తకం చదువుతూ ఉండవచ్చు. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్, అంటే రోజు చదువుతాడా, అలాగే ఈరోజు కూడా చదువుతూ, భవిష్యత్తులో కూడా చదువుతూ ఉండవచ్చు అని అనుకోవడం. తర్వాత ఇదేంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. షాయద్ రామ్ కితాబ్ పడే, బహుశా రామ్ పుస్తకము చదవవచ్చు. షాయద్ అంటే బహుశా, ఇక్కడ బహుశా అంటే మేబీ రామ్ పుస్తకము చదవచ్చు. ఇది కన్ఫర్మ్ కాకుండా సంసిద్ధి లేదా సంభావ్యత, కావచ్చు అని ఎక్కడైతే వస్తుందో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వస్తుంది. ఇది చాలా తక్కువగా వాడతారు, ఇదైతే అసలు వాడకంలోనే లేదు కాబట్టి ఇది డాష్ పెట్టాను. సో ఇది కూడా మనము చాలా రేర్గా వాడతాము, బట్ ఇది రెండు మనం ఎక్కువగా వాడక భాషలో వస్తాయి. అయితే ఈ క్లాస్లో నేను ఇవైతే చెప్పానో ఇవి మీకు అర్థం కాకపోతే ఒక్కొక్క టెన్సెస్ తీసుకుంటూ దీంట్లో మీరు కొన్ని సెంటెన్సెస్ ఇలానే తయారు చేసి దీన్ని చూసుకుంటూ చదువుతూ ఉంటే మీరు ఈ టెన్సెస్ ఒక్కొక్కటిగా చదవండి. అన్నీ ఒకేసారి కాకుండా ప్రజెంట్ టెన్స్ మొత్తం ఒకసారి చదవండి, పాస్ట్ టెన్స్ మొత్తం ఒకసారి, ఫ్యూచర్ టెన్స్ ఒకసారి. ఇలా చదివినప్పుడు మీకు వీటిలో ఉన్న తేడా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అన్నీ కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి,
కానీ ప్రతి వాటిలో తేడా అనేది ఖచ్చితంగా ఉంది. సో ఇది మీరు గమనిస్తూ చదవండి. ఇది చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి వేరే ఎగ్జాంపుల్స్ కూడా పెట్టి చూపిస్తాను, చూడండి. రామ్ ప్లేస్లో నేను ఏం పెడతాను, మై కితాబ్ పడ్తీ హూ. ఇక్కడ అబ్బాయి కదా, అబ్బాయి అయినప్పుడు తా వస్తుంది, అమ్మాయి అయితే స్త్రీలింగ్ అయితే తీ వస్తుంది, పుల్లింగ్ అయితే తా వస్తుంది. సరే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటే ఇది కాకుండా వేరే తీసుకున్నాం. మై ఇక్కడ రామ్కి బదులు మై తీసుకున్నాను. మై కితాబ్, ఇక్కడ క్రియ కూడా మారుద్దామా, లిఖ్తీ హూ, లిఖ్తా హూ. లిఖనా అంటే రాయడం. రామ్ కితాబ్ లిఖ్తా హై, యా ఫిర్ మై కితాబ్ లిఖ్తా హూ. నా గురించి అన్నప్పుడు మాత్రం ఇక్కడ హూ వస్తుంది, ఇక్కడ హై. అయితే టోటల్గా మొత్తం మారిపోతుంది కాబట్టి ఇది వద్దు. సరే మీరు ఇలాగే చదవండి. రామ్ కితాబ్ పడతా హై అంటే మోహన్ కితాబ్ పడతా హై అని పెట్టుకోవచ్చు. తర్వాత కితాబ్కి బదులు ఇక్కడ పడనా అనే క్రియ తీసేసి లిఖనా పెట్టుకోవచ్చు. రామ్ కితాబ్ లిఖ్తా హై. రామ్ ప్రతిరోజు పుస్తకము రాస్తాడు. లిఖనా అంటే ఏంటిది, ఇక్కడ రాయడం. చదువుతా, పడనా అంటే చదువుతాం. ప్రతిరోజు ఇక్కడ మెన్షన్ చేశాను, ఎందుకంటే ప్రతిరోజు అంటే హర్ రోజ్. నేను ఇక్కడ రాయలేదు. రామ్ కితాబ్ పడతా హై అంటే సరిపోతుంది, ప్రతిరోజు రాసే అవసరం లేదు. కాకపోతే తెలుగులో అయితే మీకు అర్థం అవ్వాలని రాశాను. రాము ప్రతిరోజు పుస్తకము చదువుతాడు అంటే ప్రజెంట్ టెన్స్ అనేది ఏంటి అంటే రోజు జరిగే పనులు, అలవాటుగా జరిగే పనులకు ఇక్కడ మనము ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేస్తే కంటిన్యూస్లో ఎప్పుడూ కూడా పని జరుగుతూ ఉంటుంది, జరగడం, చల్తే రహనా. హిందీలో అయితే రహా హే, రహీ హే, రహే హే అని వస్తాయి లాస్ట్లో. రహా హే అంటే సింగులర్, ఒకరి గురించి. ఇక్కడ రామ్ ఒకడే కాబట్టి రహా హే అంటున్నాము. మరి ఎక్కువ మంది ఉంటే రామ్ और సీత కితాబ్ పढ़ రహే హే, హై హే వస్తుంది. హా తీసేస్తాము, ఆకి మాత్ర తీసేసి ఇక్కడ ఏకం పెడతాము. అప్పుడు రామ్ और సీత కితాబ్ పढ़ రహే హే అంటాము. మరి ఒక సీతనే ఉంటే సీత స్త్రీలింగ్, సీత కితాబ్ పढ़ రహీ హై. చూడండి, రహా, రహే, రహీ, ఈ విధంగా 3 వస్తాయి. సో కంటిన్యూస్ టెన్స్ ఇలా గుర్తుపెట్ట, అంటే ప్రజెంట్కి వచ్చేసరి మనం ఇక్కడ లాస్ట్ చివరికి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను. చూడండి, పడతా హై. హై అంటే ఇక్కడ హై, హే ఆర్ హూ. హూ అంటే ఒకటి, నా గురించి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ పర్సన్ నా గురించి చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడ హూ వస్తుంది. హూ అని తెలుసు కదా, హూ, హై, ఇలా. తర్వాత రెండో దాంట్లో కంటిన్యూస్లో ఎప్పుడు కూడా హై వస్తుంది. రామ్ కితాబ్ పढ़ రహా హై. పర్ఫెక్ట్లో కూడా చుకా హై. అదేవిధంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా హోగా, హోగా, గా. ఇలా నేను చెప్తూ పోతే మీ క్లాస్ చాలా పెద్దగా అవుతుంది. మిగిలింది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెన్సెస్తో పాటు మీకు రెగ్యులర్గా మాట్లాడే హిందీ, స్పోకెన్ హిందీ కూడా నేర్పిస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే అందరికంటే ముందు నా వీడియో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.